మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రవీణ్ పగడాల ప్రస్తుతం సెన్సేషనల్ అంశం ఇది. ఆయన ఈ నెల 24న హైదరాబాద్ లో బైక్ మీద బయలుదేరారు. తర్వాత మనకి అందరికీ తెలిసిన విషయమే, రాజమండ్రి పరిసరాల్లో ఆయన శవమై కనిపించారు. అయితే ఏం జరిగింది? నిజంగానే పోలీసులు చెబుతున్నట్లు డ్రంక్ అండ్ డ్రైవ్, దాని కారణంగానే ఆయన యాక్సిడెంటల్ గా చనిపోయారా, లేదంటే ఎవరైనా హత్య చేశారా? దీని మీద చాలా అనుమానాలు అయితే ప్రస్తుతం రేకెత్తుతున్నాయి. ఎంతో మంది న్యాయం కోసం డిమాండ్ చేస్తూ రోడ్డు ఎక్కుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇది కేవలం హత్యే, కావాలని చేసిందే, పథకం ప్రకారం చేసిందే, దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా క్రిస్టియన్ సంఘాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. దీనికి తగిన న్యాయం జరిగేంత వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం మనతో రాజాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అంటే పోలీసులు చెబుతున్న దాని ప్రకారం క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఆయన ఒక మద్యం షాపుల్లో మద్యం కొని ఫోన్ పే చేశారంటున్నారు. అలాగే పెట్రోల్ బంక్ లో కూడా ఆయన పెట్రోల్ పోయించుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఎంత పెట్రోల్ వేయాలి అనగానే జస్ట్ 8 అనే ఒక ఫిగర్ అయితే ఆయన చూపించారని, 870 రూపాయలు సంథింగ్ ఎంతో ఫోన్ పే చేశారని కూడా ఆయన చెబుతూ ఉన్నారు చాలా మంది. అయితే ప్రస్తుతం అయితే ఇది మొత్తం కూడా కేవలం యాక్సిడెంటల్ గా జరిగిందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఒక వెర్షన్ నుంచి. అసలు మీరేం చెబుతారు? అయితే ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఈ నేటివ్ మిషనరీ, ఐ మీన్ క్రీస్తు బోధలను అనేక కోణాల్లో నుండి మనుషులకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నటువంటి ఈ ప్రవీణ్ పగడాల గారు, ఆయన మద్యం సేవించడం అని కానీ, లేకపోతే ఆయన ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి మరి చనిపోయారు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు అనేటటువంటిది సత్యం కాదు అని ముమ్మాటికి మేము నమ్ముతున్నాం. ఈ విధంగా విజయవాడలో ఆయన హైదరాబాద్లో బయలుదేరి విజయవాడ వచ్చిన తర్వాత ఆయన 4 గంటల పాటుగా మిస్ అయినట్టు, ఆయన యొక్క ఐడెంటిటీ ఎక్కడ మనం ట్రేస్ అవుట్ చేయలేకపోయామని పోలీసు వారు చెప్పడం మేము విన్నాం. అయితే మా యొక్క ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే, ఆయన అబౌట్ 6 feet టాల్ హైట్, 5.5 feet టాల్ హైట్, అంటే చాలా కొంచెం మధ్యస్థంగా ఉంటాడు. కానీ ఆ బండి మీద చూపెడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఇక్కడ మన రాజమండ్రి దగ్గర టోల్ గేట్ దగ్గర పాస్ అయ్యారో, ఆ వ్యక్తి బుల్లెట్ మీద ఏదో చిన్నపిల్లల బండి ఎక్కినట్టుగా నడిపించుకుంటూ వెళ్ళడం మేము చూసాం. కాబట్టి చాలా అనుమానాలు ఉన్నాయి. తర్వాత బుల్లెట్ పడిపోయినప్పుడు వెంటనే ఎవరి మీద కూడా అలా బేర్చినట్టుగా, ఒక కచ్చి మీద మరో కచ్చి పెట్టినట్టుగా ఉండదు. అలాగే అక్కడ పడున్నటువంటి ఏదైతే మాస్క్, ఆయన వేసుకున్నటువంటి గ్లౌస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పడి ఉన్నాయి. అలా చల్లాచెదురుగా పడలేవు. దట్ ఈస్ ఆల్ లుకింగ్ లైక్ ఎ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. అంటే మీరు అక్కడ అవి పేర్చినట్టు ఉన్నాయంటారా? అంతే అమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మాస్క్ ఆయన అంత యాక్సిడెంట్ లో పడినప్పుడు ఈ కళ్ళజోడు మాస్క్ కలిపి ఓ దిక్కినికే వెళ్ళి పడడం, తర్వాత ఒక వింగ్ కూడా ఆ మాస్క్ ది ఒకటి కూడా పగలలేదు. ఈ ముట్టు దగ్గర ఏదైతే ఆయన ఇక్కడ మౌత్ దగ్గర పగిలిందో ఆ బ్లడ్ దానికి లేదు. కాబట్టి అదే టీ షర్ట్ మీద కూడా ఆయనకి ఒక ఫుట్ ప్రింట్ ఉన్నట్టుగా, ఎవరో తన్నినట్టుగా ఉండడం కూడా చాలా అనుమానాలకు కారణమవుతుంది. ఈ విషయమై పోలీసు వారు మరి చాలా పారదర్శకంగా, అంటే నిస్వార్థంగా మరి ఈ కేసును డీల్ చేసి తగిన న్యాయం జరిగించాలని క్రైస్తవ సంఘాలు మేము డిమాండ్ చేస్తాం. రీసెంట్ గా కూడా ఒక ఫోటోనైతే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆయన ఒక ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని ఉండడం, ఫోన్ చూసుకుంటూ కూర్చొని అదేనమ్మా మేము అనేది. అదేనమ్మా ఏంటంటే అండి, ఇప్పుడు విజయవాడలో బాడీ చేంజ్ అయ్యింది. ఓకే, ఇక్కడ జరిగిందంతా కూడా పర్సన్ చేంజ్ అయిపోయారు అంటారు. అంతేనండి. ఒక ప్లేస్ వరకు కూడా బండి మీద ట్రావెల్ చేసిన ఆయన ఈ హత్య కారణంగా ఆయన్ని తప్పించి ఆ ప్లేస్ లో మరొకరు బాడీ చేంజ్ చేశారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ గానీ సమస్తం ఎక్కడ తిరుగుతుందంటే, ఏదైతే ఈ కిల్లర్, ఈ హంతకుడు గీశాడో స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ చుట్టూనే మనం తిరుగుతున్నాం తప్ప అసలు కేసు ఫ్యాక్ట్స్ లోకి వెళ్తాం లేదు. మరి సీసీ ఫుటేజ్ లో మేము బాడీ మారిందని చెప్పినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ కనపడింది, ఈ సీసీ ఫుటేజ్ కనపడింది అంటున్నారు. కానీ ఆ బాడీ చేంజ్ అయ్యింది అంటున్నాం. దే హ్యావ్ టు ఐడెంటిఫై. మనం ఆ ఫోటోలు చూసుకుంటే గనక, ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేసిన ఫోటో ఉందో, ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఫోన్ పట్టుకొని కూర్చున్న ఫోటో, అందులో క్లియర్ గా మనకి ప్రవీణ్ ఆయన కాదమ్మా,
అంటే ఆ ఆయన ఫేస్ కాదండి. అయితే మనకు అలాగే అనిపిస్తుంది కదా. అలాగే తయారు చేశారమ్మా, అలా తయారు చేశారు. ఇప్పుడు ఒక మూవీలో ఒక యాక్టర్ ని పొడుస్తారు, పొడిచినప్పుడు చాలా రియలిస్టిక్ గా ఉంటది అది. నిజంగా అది పొడవడం కాదు, అతను ఏమి పెయిన్ అనుభవించడు. దట్స్ ఆల్ బై ద డైరెక్షన్. కాబట్టి ఈ కేసు వెనకాల చాలా బిగ్ డైరెక్టర్ ఉన్నాడు ఒకడు, కిల్లర్. సో వాడిని హైదరాబాద్ బయటకు నుంచి కూడా తీసుకురావాలని ఒక్కళ్ళే వచ్చారంటారా? మా యొక్క డిమాండ్. హైదరాబాద్ నుంచి కూడా ప్రవీణ్ ఒక్కరే బండి మీద వచ్చారంటారా? అనడానికి ప్రూఫ్లే ఉన్నాయి. ఆయన ఒక్కరే వచ్చారనడానికి ప్రూఫ్లే ఉన్నాయి. మేబీ ఆయనతో పాటు ఎవరైనా ట్రావెల్ చేసి ఉండొచ్చు, ట్రావెల్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం చూసిన ఫోటో కూడా అది సీసీటీవీ ఫుటేజ్ నుంచి తీసిన ఫోటో కాదు, ఎవరో క్లిక్ చేసిన ఫోటోని, ఎవరో తీసిన ఫోటోని. సో ఆ ఫోటో ఆధారంగా చేసుకుని అయినా సరే మనం ఆయనతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారు అలానే అనుకోవచ్చు కదమ్మా. అంటారా? లేదు అంటే ఇది ఇప్పుడు pre-planned. ఎవరైతే దీన్ని త్రోవ మళ్లించాలనుకుంటున్నారో, సైడ్ ట్రాక్ పెట్టించాలి ఈ కేసును అనుకుంటున్నారో, దే ఆర్ రిలీజింగ్ సమ్ అదర్ ఎవిడెన్స్ ఎవ్రీ డే సిన్స్ ఇట్ డైట్. కాబట్టి ఈ ఎవిడెన్స్లు అతనిచ్చే ఎవిడెన్స్లు కాదు మనం తీసుకోవాల్సింది. ఆ స్క్రిప్ట్ లో ఎప్పుడు చూసినా అదే క్యారెక్టర్ కనబడుతుందమ్మా. ఆ క్యారెక్టర్ కాదు, ద నెరేటర్ ఆఫ్ ద స్టోరీని పట్టుకోవాలి. సరే, ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఒక చోటే తిరుగుతుంది స్టోరీ అనేది, అది కూడా సెంటర్ ఆఫ్ పాయింట్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. ఆయన ఆ టైంలో మద్యం సేవించున్నారు. ఆల్రెడీ మనకి విజయవాడలోనే హెడ్ లైట్ పగిలిపోయి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన హెడ్ లైట్ ఒక్క మాట అండి, ఈయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే రోడ్డు మీద స్లిప్ అవగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ గారు ఆయనకి కౌన్సిలింగ్ చేసి, బాబు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని చెప్పి, అంత ఫుల్గా తాగి పడిపోయిన వ్యక్తిని మళ్ళీ బండెక్కించి పంపించేటంత సానుభూతి పరులు కాదమ్మా మన పోలీస్. మన వ్యవస్థని మనంతట మనమే తప్పు పట్టుకోవడం అనేది నాకు నచ్చటం లేని విషయం. పోలీస్ ఆర్ వర్కింగ్ వెరీ గుడ్. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైనా ఉంటే పట్టుకుంటారు, వారికి ఫైన్ వేస్తారు. ఒకవేళ వాళ్ళు నిజంగా అంత మత్తులో, డ్రైవ్ చేయలేనంత మత్తులో ఉంటే లోకల్గా ఉన్నటువంటి ఏపీహెచ్సికో లేకపోతే హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు మొత్తం అంతా పోయే వరకు అక్కడ ఉండి వాళ్ళు ఉంచి ఆ తర్వాత సేఫ్గా వాళ్ళ ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఏపీ పోలీస్ మీద ఉందమ్మా. రైట్. మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చోట తిరుగుతున్నా సరే ఈ స్టోరీ అంతా మీరు అన్నట్టు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ కట్టెల మీద బ్లడ్ మరకలు ఏవైతే కనిపించాయో, అంటే ఈ సీన్ అంతటిని కూడా చేంజ్ చేయడానికి అక్కడ ఉన్న ఆధారాలు తుడిపేశారని మీరు అంటున్నారు. కానీ కొన్ని చోట్ల వాళ్ళకి ఆ చీకట్లో కనబడలేదు అవి. ఆ కట్టెలు కూడా కనబడి ఉంటే అవి కూడా పట్టుకుపోతారు. ఇవాళ అంత పైనుంచి కింద పడిపోయిన వ్యక్తి మీద చక్కగా పేర్చినట్టు బుల్లెట్ పట్టడం, అలాగే ఈ మాస్క్ ఏదైతే ఆయన పెట్టుకున్న స్పెట్స్ ఉన్నాయో అన్ని ఓ పక్కకు పెట్టుకోవటం. ఆయన ఇంకా కొంతమంది చెప్తున్నారు అర్ధరాత్రి కాడ వాళ్ళ పిఏతో కూడా మాట్లాడారని చెప్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ కూడా వింటుంటే అసలు ఆయన్ని ఎంత దారుణంగా చంపారో అని అనిపిస్తుందాం. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఆల్రెడీ మేము వింటూ ఉన్నాం, ప్రభుత్వం దీని విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. మరి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మన పోలీసు వారితో 45 నిమిషాలు మాట్లాడారని కూడా విన్నాం. ఈ విషయంలో మాకు ప్రభుత్వం తప్పక చిత్తశుద్ధితో న్యాయం చేస్తుందని క్రైస్తవ సంఘాలన్నీ ఆశిస్తున్నాయి. మా నమ్మకాన్ని, క్రైస్తవ సంఘాల నమ్మకాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒమ్ము చేయదని మేము ఆశిస్తున్నాం. రైట్. కిరణ్ గారు మీరు చెప్పండి, అంటే ప్రీ ప్లాన్డ్ గా ఇది మర్డరే అంటున్నారు, అక్కడ ఉన్న ఆధారాలు కూడా ఆ విధంగానే ఉన్నాయంటున్నారు. కానీ పోలీసుల వెర్షన్ మనం చూస్తే గనుక ఇది కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగిన ఆ ఇన్సిడెంట్ మాత్రమే, యాక్సిడెంట్ లో చనిపోయారు తప్పితే అటువంటిది ఏమి జరగలేదు అని పోలీసుల వెర్షన్ అయితే మనకు వినిపిస్తా ఉంది. ఏమనుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఓకే, నేను క్రిస్టియన్ జేఏసీ సెక్రటరీ తరఫున మన ఏపీ పోలీస్ వారిని అలాగే ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, నిజంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో అనేకమైన కేసులు మేము చూస్తాం. ఈ సమాజంలో మేము అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నారు. మేము చాలా యాక్సిడెంట్లు చూస్తాం. ఇవి ఒకటి కాదు, ఒకసారి హైవేలో వెళ్తున్నట్టు బోలెని యాక్సిడెంట్లు చూస్తుంటాం. ఒక చిన్న యాక్సిడెంట్కి చాలా మొత్తం ఒళ్ళంతా కూడా కొట్టుకుపోతుంది. ముఖం అంతా కూడా గుర్తుపట్టలేని రీతిగా ముఖం అంతా గాయాలు అవుతాయి. కానీ అసలు ముఖం మీద ఒక్క గాయం కూడా లేదు. ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ పెట్టి ఏదో కత్తులతో పొడిచినట్టుగా పెదాల మీద, మొఖాల మీద గాయాలయ్యాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హెల్మెట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మంచి హెల్మెట్ ఉండగా, హెల్మెట్ పెట్టుకుని ఉండగా లోపల దెబ్బలు ఎలా తగిలినాయి. అలాగే ఆ బండి పడినప్పుడు కూడా యాక్సిడెంట్ బండి స్కిడ్ అయిందంటే బండి చాలా దూరం స్కిడ్ అయితే వెళ్ళిపోద్ది.
బాడీ ఇంకో పక్క దొరుకుని వెళ్ళిపోతుంది. కానీ ఇది చూసినప్పుడు బాడీ పైన బండి తీసుకొచ్చి ఇలా పేర్చినట్టుగా పెట్టారు. ఇది చాలా దారుణం. అలాగే మేము అడుగుతున్నాం, చాలా ప్రశ్నలు మేము పోలీసు వారిని అడుగుతుంటాను. మా ప్రశ్నలకి వారు సమాధానం చెప్పట్లేదు, కానీ అనేకమైన వేరే కేసుని డైవర్ట్ చేసే ఎవిడెన్స్ ఏదో చూపిస్తున్నారు. కిరణ్, అది కూడా ఇంకొకటి ఏంటంటే, ఇందులో అంత బాడీ మీద, ఆ బాడీ మీద బుల్లెట్ అంత వెయిట్ వచ్చి పడినప్పుడు బాడీలో ఉన్న రిబ్స్ బ్రేక్ అయి కూడా బ్లడ్ రావచ్చే అవకాశం ఉంది కదా. అవునండి. అక్కడ స్పాట్ లో దొరికినవి మేము అడిగిన ప్రశ్నలకి అక్కడ కర్రలు ఉన్నాయి. ఆ కర్రల మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. ఒకటి కాదు, 3 కర్రలు ఉన్నాయి అక్కడ. ఈ 3 కర్రల మీద బ్లడ్ మార్క్స్ ఎవరివి, ఆ కర్రల మీద ఫింగర్ ప్రింట్స్ ఎవరివి, ఈ ఎవిడెన్స్లు అన్నీ కూడా మాకు సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం. కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి వేరే రకరకములైన ఏదో ఎవిడెన్స్ దీన్ని డైవర్ట్ చేసుకోవడానికి డ్రంక్ అండ్ తాగేసి వచ్చారంట. ఆ వ్యక్తి మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈయన పర్సనాలిటీ ఆయన పర్సనాలిటీ మ్యాచ్ కావటం లేదు, ఈయన హైట్ ఆయన హైట్ మ్యాచ్ కావటం లేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే కేసును తప్పుగా పట్టించడానికి ఇక్కడ ఉన్న ఎవిడెన్సెస్ మీద వారు మాకు సమాధానం చెప్పట్లేదు. బ్లడ్ మార్క్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి, అక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి. వారు చంపిన వారు ఆ చీకట్లో వీటిని అక్కడ మర్చిపోయి వెళ్ళిపోవచ్చు, ఆ చీకట్లో వారికి కనిపించగట్లు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఆధారాలన్నీ మాఫీ చేసాం అనుకున్నారు, కానీ దేవుడు తప్పకుండా ప్రతి చోట ఒక ఆధారం అయితే ఉంచుతాడు. ఎంతటి పెద్ద క్రిమినల్ అయినా సరే ఏదో ఒక ఆధారం ఉంచుతాడు. దేవుడు తప్పకుండా ఈ ఆధారం ఉంచాడని మేము నమ్ముతున్నాం. దాన్ని బట్టి తప్పనిసరిగా దోషులు పట్టుకోవాలని క్రిస్టియన్ జేఏసీ తరపున నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. సరే, ఒకటి చెప్పండి. అంటే ప్రవీణ్ ఆయన్ని ఇలా మర్డర్ చేసేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారా? అంటే దీని వెనక ఏమైనా కారణాలు ఉంటాయంటారా? అలాగే రెగ్యులర్ గా ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి ట్రావెల్ చేస్తూ ఉంటారా? అసలు రాజమండ్రి ఎందుకు వస్తూ ఉంటారు? అమ్మా, ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలవలసినవన్నీ మమ్మల్ని అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, హీఈస్ అ వెల్ నోన్ క్రిస్టియన్ ప్రీచర్, హీఈస్ అ డిబేటర్. ఆయన దేన్ని కూడా క్రైస్తవుల పక్షంగా ఏ డిబేట్లోనైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో తలగ్గకుండా, రాజీ పడకుండా ప్రతి వాక్యాన్ని రెఫరెన్స్ తో సహా చెప్పగలిగినటువంటి మేధాశక్తి ఆయనకు ఉంది. దాంతో పాటుగా ఇక ఏమైనా దీని వెనకన ఇంకేమైనా కారణాలు ఉన్నాయేమో అన్న సంగతి పోలీస్ వారు కనుగొని మాకు చెప్పాలి. అదే సమయంలో ఇప్పుడు ఏదైతే కాల్ డేటా రిట్రీవ్ చేస్తున్నాం, లేకపోతే ఎవరితో ఫోన్లో మాట్లాడారు, ఇవన్నీ అంటున్నారు కదా, దట్స్ వెరీ గుడ్. కాకపోతే ఆయన వాడే సెల్ ఫోన్కి అన్ని గంటలు ఛార్జింగ్ ఎందుకు ఉండింది? అన్ని గంటలు ఛార్జింగ్ ఎందుకు ఉండింది? రాత్రి యాక్సిడెంట్ అయినప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ అవ్వలేదా? సెల్ స్విచ్ ఆఫ్ అవ్వకపోతే ఒకవేళ ఛార్జింగ్ ఎంత ఉండింది? ఆ రిబ్స్ పగలలేదు, లేకపోతే ఆయనకి ఒంటి మీద ఇంకెక్కడ మరొక చోట గాయాలే కనబడలేదు. ఇంత ఏ గాయం తగలేని ఆ చిన్న దెబ్బకి మనిషి చచ్చిపోవడమ్మా. తర్వాత నేను అక్కడ స్పాట్కి వెళ్ళి చూసి వచ్చాం మొన్న మేము. అక్కడ అది పెద్ద లోయ ఏం కాదు, దొర్లుకుంటా పోయి చనిపోవడానికి. కాబట్టి రకరకాల కోణాల్లో నుంచి మా క్రైస్తవుల యొక్క మనసులన్నీ కూడా గాయపడి ఉన్నాయి. కాబట్టి పోలీసు వారు ఎంత తొందరగా ఈ కేసు ఛేదించి మరి నిజాలు నీకు తెలుస్తారని ఆశిస్తున్నాను. అంటే సార్, ఒక చోట ఫోన్ పే చేసినప్పుడు, అంటే పెట్రోల్ బంక్ లో ఫోన్ పే చేసినప్పుడు ఆయన ఎంత అని అడిగినప్పుడు, ఎంత ఫ్యూయల్ ఫిల్ చేయాలని అడిగినప్పుడు 8 ఫింగర్స్ చూపించారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆ టైంలో ఆయన చేతులకి, అంటే ఆల్రెడీ బండి మీద నుంచి పడిపోయినప్పుడు ఎలా అయితే గీరుకుంటాయో అటువంటి దెబ్బలు ఉన్నాయని అంటున్నారు. అంటే ముందు కూడా ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ జర్నీని కొనసాగించారు అంటున్నారు. ఇది కరెక్టే అంటారా మరి? అమ్మా, ఒక్క మాట అండి. If a man fully drunk, if he is traveling under the influence of alcohol, how many hours? ఎన్ని అవర్లు అతను ట్రావెల్ చేయగలుగుతాడు? విజయవాడ నుంచి రాజమండ్రికి 3.5 hours పడుతుంది కదా. ఈ 3.5 hours అక్కడే విజయవాడలోనే బండి నడపలేక పడిపోయి తూలిపోయినంత మనిషి మరో 3 గంటల పాటు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి పడిపోయాడు అనేది ఇంతకన్నా పెద్ద స్టోరీ ఏం కావాలమ్మా నమ్మటానికి మనం? కాబట్టి నిజమేమిటి? మేము అనే మా యొక్క ఆరోపణ ఏమిటంటే బాడీ చేంజ్ అయ్యింది, పర్సన్ చేంజ్ అయ్యాడు. పర్సన్ చేంజ్ అయిన తర్వాత ఎన్ని ఫుటేజ్లు చూసినా ఆ పర్సన్ చేంజ్ అయిన పర్సన్ చూపించవచ్చు. అంటే శివాజీ మూవీ తీస్తారమ్మా, సేమ్ శివాజీ ఇలాగే ఉంటాడేమో అనుకుంటాం.
అంత ఎందుకండి, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకి ఎవరికన్నా తెలుసా అండి? నందమూరి తారక రామారావు గారే శ్రీకృష్ణులా కనబడతారు మనకి, ఎందుకంటే ఆయన వేసిన వేషం అలాంటిది. కాబట్టి ఇతనులాగా మరొకరిని తయారు చేసి తిప్పారు అని మేము అంటున్నాం. అంటే ఎక్కడైతే విజయవాడలో 4 అవర్స్ ఆయన మిస్ అయ్యారు అంటున్నారో, ఎక్కడ ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లోనూ ఆయన ఆచూకీ లభ్యం కాలేదంటున్నారో, అక్కడే ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటున్నారు మీరు? అవ్వచ్చు, అవి ఉండొచ్చు. మరి మనకి టోల్ గేట్ దగ్గర కనిపించింది ఆయన కాదంటారా? ఆయన కాదనే కదా మా ఉద్దేశం. ఇప్పుడు ఆయన కాదని మా ఉద్దేశం. అది దీనిలో ఎంతవరకు నిజం ఉన్నదని ఇన్వెస్టిగేషన్ లో తేల్చాల్సింది ఆంధ్ర పోలీస్. రైట్ సార్, ఇప్పటికే మీరు ప్రతి చోట కూడా మీ జేఏసీ తరపున రోడ్డెక్కిన పరిస్థితి, అంటే న్యాయం జరగాలి, ఇది కేవలం హత్య మాత్రమే ప్రీ ప్లాన్డ్ గా చేశారంటూ కూడా మీరు ఈ ధర్నాలు అవి కూడా కొనసాగిస్తూ ఉన్నారు, మీ నిరసన కార్యక్రమాలను అయితే కొనసాగిస్తూ చేసి ఉంటారు. Yes. ఎవరో కనుక్కోవాలి వాళ్ళు. ఇప్పుడు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే ఆల్రెడీ మీరు ప్రతి చోట కూడా మీ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు. అమ్మా ఒకటండి, చినుకు చినుకు గాలి వాన అవుద్ది. క్రైస్తవులు శాంతమూర్తులు, మేము రక్తం చిందిస్తూ కూడా ప్రేమనే పంచుతాం. అదే సమయంలో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు భారతదేశంలో, లౌకిక సమాన భారతదేశంలో రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల్ని కూడా మేము అనుభవించకుండా కాలరాస్తున్నటువంటి ఈ పరిస్థితుల్ని ఈనాటి గవర్నమెంట్ ఎలాగా తీసుకుంటుందనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి చూసారు కదా, ప్రవీణ్ పగడాల ఈయనైతే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటూ కూడా క్రిస్టియన్ జేఏసీ సంఘాలన్నీ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. అయితే వీళ్ళు కూడా చాలా ఆధారాలు అయితే వాళ్లకు తెలిసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఇదంతా పక్కా ప్లాన్ గా చేశారు. అలాగే విజయవాడలో ఎక్కడైతే ప్రవీణ్ 4 గంటల పాటు మిస్ అయ్యాడని చెబుతున్నారో, ఆ టైంలోనే పర్సన్ చేంజ్ అయ్యారనే ఒక కొత్త కోణాన్ని అయితే వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. అక్కడ మనకి టోల్ గేట్ దగ్గర పాస్ అయింది ప్రవీణ్ కాదు, కావాలని ఆ బండి మీద వేరే ఆయన్ని, అలాగే ఉన్న వాళ్ళని తీసుకువచ్చి ఈ ట్రావెల్ మొత్తం అంతా కూడా జరిగిందంటూ కూడా చెబుతూ ఉన్నారు. కేవలం ఎక్కడో హత్య చేసి ఏదైతే మనం స్పాట్ అయితే ఏదైతే ఉందో, యాక్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో బాడీని పడేసి దాని మీద ఈ బుల్లెట్ ని ఉంచారనేది కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. దానికి తగ్గ ఆధారాలు కూడా మేము చూపిస్తూ ఉన్నామన్నారు. అయితే నిజంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరా లేదంటే యాక్సిడెంటల్ గా జరిగిందా, డ్రంక్ అండ్ డ్రాగా, ఇదంతా కూడా తేల్చాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఏపీ పోలీసుల మీద ఉంది. ఇది ముమ్మాటికి హత్యకు కారణమైన కారకుల్ని కనుగొనాలి. అప్పటి వరకు కూడా మా నిరసన కార్యక్రమాలను అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామంటూ కూడా జేఏసీ నాయకులు అయితే చెబుతూ ఉన్నారు. మరి పోలీసులు గాని ప్రభుత్వం గాని దీని మీద ఏ విధమైన కంక్లూజన్ తీసుకువస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే వీళ్ళ డిమాండ్ చేస్తున్న ఈ క్వశ్చన్ అన్నిటికి ఎటువంటి ఆన్సర్ చెబుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. కెమెరా పర్సన్ చిన్నతో శ్రీ సుమన్ టీవీ, కాకినాడ. పోలీసులు త్వరగా ఈ కేసును విచారణ చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా త్వరగా అందరికీ రివీల్ చేసి దాంట్లో అందరి సందేహాలు కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఆలస్యం అయితే త్వరలో జేఏసీ తరపున స్టేట్ వైడ్ బంద్కి మేము పిలుపునివ్వబోతూ ఉన్నాం. కాబట్టి పోలీసులు త్వరగా దీనికి స్పందించవలసిందిగా మేము కోరుచున్నాం.